వెన్నెలలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వల్లభనేని వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలని వైఎస్ జగన్ ఖండించకపోగా మద్దతు ప్రకటించారని రాష్ట్ర మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ గుర్తు చేశారు. వైసీపీలా కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడటం లేదని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు. చట్టసభలను మాజీ సీఎం జగన్ అపహాస్య పాలు చేస్తున్నారని అన్నారు. గుంటూరులో షరీఫ్ మీడియాతో మాట్లాడారు. నిండు సభలో తనని అవమానించారని చెప్పారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయని తెలియజేశారు. కూటమి అభ్యర్థుల విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. ఇది ప్రభుత్వ పరంగా కక్ష సాధింపు చర్య అని ఈరోజు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది అవాస్తవం. ఏవైతే ఆయన గత ప్రభుత్వం యొక్క అండని జగన్మోహన్ రెడ్డి గారి అండని చూసుకుని విర్రవేగాడో, నోటికి వచ్చినట్టు మాట్లాడాడో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఏ పార్టీ ద్వారా ఎన్నికయ్యాడో ఆ పార్టీనే వెన్నుపోటు పొడిచాడో వాటన్నిటికి కూడా ప్రజలు సమాధానం చెప్పారు. ఆయన చిత్తుగా ఓడించి ఆయన ఎమ్మెల్యేగా నువ్వు అర్హుడు కాదు అని ప్రజలు శిక్షించారు. అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈరోజు ఏవైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసి దాని మీద ముద్దాయిగా ఉన్న సందర్భంలో అసలు ఎవరైతే దానికి కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తినే కిడ్నాప్ చేసి మరి దాన్ని రూపం ఆపాలని చట్టవిరుద్ధంగా ఒక ప్రయత్నం ఏదైతే చేశారో ఆ పాపానికి ప్రతిఫలమే ఈరోజు మరి ఈయన జైల్లో ఈరోజు మగ్గవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాటిని ఖండించకుండా మరి ఏ రకమైన కామెంటు దాని మీద చేయకుండా ఈరోజు ప్రభుత్వం మీదే బురద చల్లే రకంగా ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళటం ఈరోజు ఏ రకంగా కనపడుతుందంటే మరి అప్రజాస్వామ్య అదే రకంగా చట్ట విరుద్ధ విధానాలకి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాను. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నేను అదే రకంగా నడుచుకున్నాను. ఈరోజు ప్రభుత్వంలో లేకపోయినప్పటికి కూడా ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే దాన్ని నేను సహకరిస్తాను, సమర్థిస్తాను అన్నట్టుగా ఈనాడు వంశీ గారిని సమర్థించడం ఇది చట్ట వ్యతిరేక విధానాలకి బాసట పలకడం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరపాటుతో అధికారంలో వచ్చాం కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదాన్ని లేనట్టుగాను లేనిదాన్ని ఉన్నట్టుగాను చిత్రీకరించి కక్ష సాధింపు చర్య చేసిందో మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద SC ST కేసులు పెట్టడం, అదే రకంగా వాళ్ళ మీద మరి తప్పుడు కేసులు బనాయించడం, ఒక్కొక్కళ్ళ మీద 10-20 కేసులు బనాయించడం లాంటి విధానాలకు పోకుండా చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పుల్ని శిక్షించే రకంగా ఆచితూచి ఆలోచించి మరి ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 8 నెలలుగా మరి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్య కాకుండా వాళ్ళు చేసిన తప్పులని ఎండగట్టే రకంగా ప్రభుత్వ పరంగా